గైస్ ఇప్పుడు మనమైతే ఒక మినీ ట్రైన్ అయితే ఎక్కున్నాం అనమాట. మీకు Insta 360లో రికార్డ్ చేస్తున్నా. ట్రైన్ సౌండ్ కూడా మొత్తం 360లో రికార్డ్ అవుతుంది మనకి ఇప్పుడు. హాయ్ గైస్ ఇప్పుడు మనమైతే ఫైనల్గా ఊటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ కనిపిస్తుంది మీకు, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ నేను ఇప్పుడైతే మళ్ళీ మన కెమెరాకి అయితే ND ఫిల్టర్స్ అన్నీ వేసాను. ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి కిందన. బట్ ఇండోర్ అయితే బాగోదు, ఎందుకంటే దీని సెట్టింగ్ ప్రకారం ఇండోర్కి నేను సెట్ చేయలేదు. కానీ బయట నుంచి అయితే మీకైతే క్రేజీగా అయితే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మోషన్ బ్లర్ నుంచి ప్రతి ఒక్కటి సూపర్గా అయితే ఉండబోతుంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. గైస్ ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగా అయితే ఉందో, మొత్తం పై వరకు కనిపిస్తుంది. క్రేజీ. ఓకే అంకుల్ యూ కెన్ గో. మేము వ్యూ చూడాలి. భలే ఉంది కదా. ఏంటిది? వన్ లాక్డౌన్స్ నేచురల్ ట్రైల్. బాగుంది. చాలా చదువుకోవాలి నేను ఏబిసిడి కూడా రాదు బ్రో, అదే చెప్పిన నేచర్ ట్రైల్స్ డ్రైవింగ్ చేసేదా, వ్లాగింగ్ చేసేదా, చదివేదా, మూడు ఒకేసారి చేసేదా? గైస్ ఇక్కడ అంతా బైకర్స్ ఉన్నారు. చూడు ఏంది చూసినాను కదా. ఇదేనా దొరలేదా? ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ నేనైతే కార్తిక్ అయితే కార్ ఇచ్చేసాను, ఎందుకంటే నేను డ్రిఫ్ట్లు కొట్టుకుంటూ వస్తున్నాను. ఇంకో పక్క ఏంటంటే నేను నిద్ర లేదు నాకు నైట్ అంతా. వీడిని పండుకొని పెట్టేసి నేను ఎడిటింగ్ చేసి ప్రీవియస్ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ నాకు 4-5 అవర్స్ ఎడిటింగ్కి పడింది. అంటే ఆల్మోస్ట్ పొద్దున 4కి పడుకొని 2కి లేసాను అనమాట. 6 o'clockకి కార్ తీసి కిందన మనకి పార్కింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది కదా ఈ వెహికల్స్లో. ఊటీ ఇట్లాంటి ప్లేసెస్లో చిన్న పార్కింగ్ ఉంటుంది కదా, అందరికీ వెనక్కి జరుపుకుంటూ సరిపోయింది అనమాట నా టైం అంతా. ఇంక ఈలోపు వీళ్ళని లేపి రెడీ అయిపోమని చెప్పి బయలుదేరేసినాము. నేనైతే ఇప్పుడు స్లీప్ వేయాలనుకుంటున్నాను. ఎరా నేను స్లీప్ వేస్తే నువ్వు స్లీప్ వేస్తావా? వాడు పండుకుంటే వాడిని కొట్టండి. నేను ట్రై చేస్తా పనుకోనీకి. ఈ ట్రాఫిక్ చూస్తుంటే నిద్ర వచ్చేసేటట్టుంది నాకు. ఎంత ట్రాఫిక్ తెలుసా. ఎలక్షన్స్ అయిపోతే ఆ రూట్ క్లియర్ చేస్తే కొంచెం అందరూ సంతోషిస్తారమ్మా. ఏంది ఇది ఎంత టార్చర్గా ఉందో తెలుసా ఇట్లా మారుతో. అది కూడా మాలాంటి ఈవీ నిన్నైతే గొడవ అసలు. ఈవీలు కొట్టుకున్నారు. మేము ఆ రోడ్ చూసుకొని వచ్చాము, మేము ప్లాన్ చేసుకొని వచ్చాము. ఎవరన్నా కూడా ఈవీ డ్రైవర్స్ ఏంటంటే ముందుగా ఎన్ని కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఛార్జింగ్ ఎక్కడ స్టాప్ అనేది పెట్టుకుంటాము. సడన్గా ఇట్లా బ్లాకేజ్ చేసేసరికి ఇంకా అందరూ బ్రెయిన్లు ఫ్యూజ్ అయిపోయినాయి. నయం ఎవరిది ఆగిపోలే, ఎవరిదైనా ఆగిపోయింటే పాపం ఏమైపోయిండేటోళ్ళు. ఇక్కడ మళ్ళీ RSAకి ఫోన్ చేసి ఆ వెహికల్స్ రావడానికి ఇంకొక 2-3 గంటలు పడుతుంది అంతే కదా. అది వచ్చేలోపు అది కూడా అయిపోద్దేమో నాకు తెలిసి RSA వెహికల్స్. సో గైస్ మనమైతే మన కార్ని అయితే అక్కడ పార్క్ చేసేసి ఇంత మంచి వ్యూ చూడడానికి అయితే వచ్చేసాం అనమాట. సో గైస్ జుబేర్ భాయ్ అయితే నేను ఇట్లా తొడుకొని వచ్చేసాడు ఈ ఫీల్డ్లోకి. అలా నేచర్లో పోతున్నాం కొంచెం 2 నిమిషాలు. వెరీ గుడ్ వ్యూ పాయింట్. ఇదైతే మన thumbnail కోసం కంటెంట్ అనమాట. టీ లీవ్స్ చాలా బాగున్నాయి. లెట్స్ గో బ్యాక్. సో గైస్ మనమైతే ఇప్పుడు చంబాలా టీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మన వాళ్ళకైతే స్ట్రీట్ ఆర్డర్స్కి అయితే వచ్చేసింది అనమాట కార్తిక్కి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు క్యారెట్లు, దాని తర్వాత టీ పొడులు అయితే పక్కగా తీసుకురమ్మని చెప్పేసి. సో అందుకే మనం అయితే ఇక్కడికైతే వచ్చాము.
కౌంటర్లో అయితే ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకుందాం. సో నేను కార్తిక్ అయితే రెండు ప్యాకెట్లు రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి తీసుకున్నాము. సో ట్రై అయితే చేసి చూస్తాం. సో మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి 95 రూపీస్, ఒకటి వచ్చి 100 రూపీస్. సో 195 రూపీస్ అయితే పడింది అనమాట 2 ప్యాకెట్లు మనకైతే. అండ్ ఎన్డీ ఫిల్టర్ వేసిన తర్వాత మీకు ఎలా ఉందో నిజంగా కమెంట్ చేయండి. నిన్న సెట్టింగ్స్ వేరే, ఈరోజు సెట్టింగ్స్ వేరే. ఇది వచ్చేసి మోషన్ బ్లర్ చాలా స్మూత్గా అయితే ఉంటుంది మీకు. సో బేసిక్గా మీకు మోటో బ్లాగింగ్లో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎక్కువ కనిపించవచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ మీదకి వచ్చాను అనుకోండి, ఇది హార్ష్ సన్లైట్ కదా, ఇప్పుడు నేను బాగా అనిపిస్తాను. ఒకవేళ హార్ష్ సన్లైట్ నుంచి పక్కకు వచ్చినట్టు డల్ అయిపోతుంది, ఎందుకంటే ISO 100 పెట్టున్నాను. సో ఐఎమ్ ప్లేయింగ్ ఎ లాట్ విత్ దిస్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ అన్నిటిని అయితే ప్లే చేస్తున్నా, చూద్దాం వాట్ వర్క్స్ ఫర్ అస్. ఇప్పుడు పక్కా హార్ష్ సన్లైట్లో ఉన్నాం కదా మనమైతే. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి రోడ్డు. ఇంతకుముందు మీకు సరిగ్గా కనిపించలే, ఇప్పుడు సూపర్గా కనిపిస్తుంది. వెల్ దిస్ ఈజ్ అవర్ హ్యారియర్ ఈవీ. అన్లాక్ చేయబా గురు, నిజంగా సూపర్గా ఉంది మామ, నేను జోక్ చేయట్లేదు. దీనిలోనే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా ల్యాప్టాప్లో అయితే అసలు చాలా బాగుంటుంది. అరే అన్లాక్ చేయండి రా, వీళ్ళు ఆడికి వెళ్ళిపోయారు. కార్ ఓనర్కే ఇట్లాంటిది చేస్తున్నారు వీళ్ళు. వేస్ట్. ఇప్పుడేం కావాలరా నీకు? మా అబ్బోడు చాక్లెట్లా నేనన్నా తీసుకోండొచ్చు కదా అక్కడే. ఇందాక తీసుకోకుండా నేను నైట్ మేము తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తుంటివి చెప్పు. నైట్ షాపింగ్ చేస్తాం. సేపు మనమైతే లోపల నుంచే తీసాం కదా, ఇప్పుడు ఒకసారి మనమైతే కార్ని బయట నుంచి కూడా తీసాము. ఎలా అనిపిస్తుందో? ఎన్డీ ఫిల్టర్ జస్టిస్ చేస్తుందంటారా? అసలు చూడండి బాబా, ఐ గెస్ జస్టిస్ అయితే చేస్తుంది మామ. ఇంకా నా జీనాలు అయితే సూపర్ ఉండిపోద్దేమో నాకు తెలిసి. సో బై చలో గైస్, ఇప్పుడు మనమైతే ముడిమల్లై టైగర్ రిజర్వ్కి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, టోల్ చెకింగ్ జరుగుతుందా లేకపోతే వెహికల్ చెకింగ్ జరుగుతుందో తెలియడం లేదు. నాకు తెలిసినంత వరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మన వెహికల్ అయితే ఏం లేవు, చూద్దాం ముందరికి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు మన జుబైర్ బాయ్ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. బాయ్ ఇది ఫస్ట్ టైం ఆటోమేటిక్ తోలడము. బాయ్ నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది బాయ్. ఇటు రీజైన్ గిట్ట వదులుతా ఉండాలి. ఎక్సిలేటర్ ఎందుకు బాయ్? ఏదో రీజైన్ అవుతుంది ఈ బండిది, ఏదో అయితుందని వదులుతున్నావు బాయ్. బాగు బాయ్, సూపర్ బాయ్. అవును బాయ్, నువ్వు 6'4" కదా, నీ కార్ కంఫర్ట్ ఎలా ఉంది? సీట్ ఆడుకో లోపల తోసుకున్నా కొంచెం కంఫర్ట్ ఓకేనా? కార్తిక్ బాయ్ 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 స్క్రీన్ షాట్లు తీసుకుంటే బాయ్. కారు లెఫ్ట్ లెగ్ తో బ్రేక్ వేస్తే ఓకే, లెఫ్ట్ లెగ్ పక్కన పెట్టే బాయ్. రైట్ లెగ్ తోనే బ్రేక్, రైట్ లెగ్ తోనే ఏమంటారు యాక్సిలరేషన్, రెండు ఇవ్వాల. అంటే ఆటోమేటిక్ అలవాటు లేదు కదా మనకి కొంచెం. అవును, లెఫ్ట్ తో వద్దు, సరే ఓన్లీ రైట్. సో గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ కట్ వీఆర్ బ్యాక్ ఇన్ టు అవర్ వీడియో. సో బేసిక్గా ఏమైందో తెలుసా, మనమైతే టీ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మైసూర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మైసూర్లో మనమైతే నెక్సస్ మాల్లో మనమైతే దానికన్నా ముందు ఒక రెస్టారెంట్కి తొడికెళ్ళాడు బాయ్, జుబేర్ బాయ్. అది A2B మండి అనుకుంటా, అంతే కరెక్టేనా బాయ్? A2B మండిలో జ్యూసీ మండి తిన్నాము, చికెన్ జ్యూసీ మండి. చాలా బాగుంది చికెన్ మండి అయితే. లైక్ రైస్ గురించి నేను అంత చెప్పని పెద్దగా అనిపించలేదు, కానీ ఆ చికెన్ మాత్రం భలే టెండర్గా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మాకైతే ఆల్మోస్ట్ 700-800 రూపీస్ అయింది. సేమ్ A2B రెస్టారెంట్ మేము ఇక్కడ ఊటీలో తిన్నాము. 2 దోశలకి 500 రూపాయలు వేసాడు, ఒక మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి 300 రూపాయలు వేసాడు. మళ్ళీ వీళ్ళిద్దరు గీ దోశలు చెప్పుకున్నారు అనమాట. దానికి ఎంత వేసిన గీ రైసే కదా, అంతా కలిపి బిల్లు వాడు ఒక 1400 వేసాడు. ఏం మాకు ఫ్యూజ్ లేకపోయినాయి. వెజ్ రెస్టారెంట్లో టిఫిన్ తినేదానికి 1400 అని, ఇక్కడ మాత్రం A2B మండీలో మనకి బిర్యానీకి, అదే చికెన్ మండీ బిర్యానీకి మనకి 700 రూపీస్ అయింది. కడుపు నిండా తిన్నాము. సో ఇది జరిగిందనమాట. దాని తర్వాత మనం అయితే డైరెక్ట్గా మాల్ దగ్గరికి వెళ్ళాం, నెక్సస్ మాల్ దగ్గరికి. నెక్సస్ మాల్ కొత్తగా పెట్టినట్టున్నారు, అక్కడ చాలామంది కూడా మాల్కి చాలా కొత్తగానే ఉన్నారు. అండ్ దాని తర్వాత మనమైతే ఆ మాల్లో అలా సరదాగా తిరిగేసి మేమైతే ఒక హోటల్ దగ్గర అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకునేసాం వెహికల్ని అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి మన కార్లో ఎంత % ఉంది కార్తిక్? 80%. సో ఇప్పుడు మన కార్లో అయితే 80% అయితే ఉందన్నమాట. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళిపోదామని. యాక్చువల్గా మేము వచ్చేసి బెంగళూరుకి వెళ్ళేసి బెంగళూరులో ఒకరోజు స్టే చేసి దాని తర్వాత నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాం అనమాట. బట్ మాకైతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే జుబైర్ బైక్ అయితే పెద్ద వర్క్ అయితే వచ్చేసింది అనమాట మదనపల్లిలో. మేమేమనుకున్నామంటే మనం బెంగళూరులో దిగేసిన తర్వాత బాయ్ వచ్చి మదనపల్లికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాము. బట్ మళ్ళీ కూడా ఆలోచించినాం, ఎందుకు బాయ్ని సపరేట్గా పంపించడము, ఇంత దూరం మనతో పాటు వచ్చి సపరేట్గా అట్లా పంపించేస్తే బాగోదని చెప్పేసి మనమైతే మన బాయ్ని అయితే డైరెక్ట్గా దింపడానికి పోతున్నాము. నాకైతే ఈ బాయ్ 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 అన్నప్పుడల్లా ఒక మీమ్ అయితే గుర్తొస్తుంది, ఎవరు బాయ్
ఈ మీమ్ అయితే వస్తుంది అనమాట. సో బేసిక్గా ఇది జరిగింది. నేను వ్లాగ్ తీయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే నేను నిద్రపోతున్నాను మీరందరూ అనుకుంటారు నాకు తెలిసి, నేను అందుకే ముందుగా చెప్పేస్తున్నాను. మనకంతా ఇక్కడ ఎంత ప్రెషర్ ఉన్నిందంటే ఒక్కొక్కటి చెప్పి మేము మూడు రకాలుగా మాట్లాడుకొని మూడు రకాలుగా మూడుతో మాట్లాడుకొని అన్నీ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా చిల్ అయిపోయి షెల్లులో ఆ జ్యూస్ బాటిల్స్ ఇవ్వండి, ఆ మజ్జిగ బాటిల్ అవన్నీ ఇట్లా మరతో ఎగ్జాంపుల్ ఇట్లాంటి మజ్జిగ బాటిల్ తీసుకునేసి ప్రశాంతంగా అలా, అండ్ ప్రోటీన్ బార్లు కొంచెం ఇది వద్దులే నాకు ఈ ప్రోటీన్ బార్లు, ఇలా ప్రోటీన్ బార్లు తినిన తర్వాత స్నిక్కర్స్ యాడ్ వస్తుంది కదా, ఆకలి మనిషినే మార్చేస్తుంది అన్నట్టు కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిన తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మైండ్ బాగా క్లియర్ అయింది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను లిటరలీ చెప్తున్నా, ఈ ఊపు గురించి జుబేర్ భాయ్ అడుగుతూనే ఉంటాడు, నువ్వు ఎందుకు వ్లాగ్లో చెప్పు అనేసి. నేను చెప్పినానంటే మీరే నవ్వుతారు. ఊపు పెట్టుకొని కూడా నేను రోజుకి 1 గంట 2 గంటలు పడుకుంటున్నాను. ఎప్పుడైనా ట్రిప్స్లో ఉంటే నేను 1-2 గంటలు పడుకుంటాను, లేదంటే నేను ఒక 5 hours 4 hours పడుకుంటున్నాను. బట్ అది కూడా చాలా రాంగ్. ఈరోజు నేనైతే డీహైడ్రేషన్ వల్ల చాలా ఫేస్ చేశాను. అది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ఇలా చాలా జరిగింది. ఇదైతే మీకు ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్తున్నా. ఐఎమ్ సారీ. ఎందుకంటే నేను సినిమాటిక్గా ఎవ్రీడే వ్లాగ్ పెట్టాలనుకున్నాను, కానీ ఇది ఒకే వీడియోలో 4 నిమిషాలు అయిపోయింది అనమాట, 1 సెకండ్లో. బట్ రేపటి నుంచి అయితే మన దగ్గర Z9 నుంచి వ్లాగ్స్ అయితే మీకు రాబోతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే ఈ వ్లాగ్లోనే మన బాయ్ని అయితే దింపేసి ఆ బాయ్ దగ్గరికి బాయ్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. చలో మన రూట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకైతే 6 hours 40 minutes అయితే చూపిస్తుంది అనమాట, అండ్ 380 kilometers అయితే చూపిస్తుంది. నేను ఇప్పుడు మన వెళ్ళే రూట్ కూడా దేవనహల్లి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన జుబేర్ భాయ్ కొంచెం మాట్లాడు బాయ్. ఏం బాయ్ క్లోజ్అప్ లో మన బాయ్కి మొహం దగ్గర పెడితే బాయ్ అయిపోతాడు.